లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. తెలంగాణలో మొదలైన జనసేన హవా మున్సిపల్ ఎన్నికలలో తొలి విజయం నమోదు చేసుకున్న పవన్ కళ్యాణ్. వివరాల్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణలో తాజాగా మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఈరోజు కౌంటింగ్ జరుగుతూ ఉంది. సో అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష పార్టీలు అయినటువంటి బీఆర్ఎస్, బీజేపీ, సో నువ్వా నేనా అని చెప్పేసి ఇక్కడ ఓ ప్రక్కన కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. సరే, ఎంతో కొంత అధికార పార్టీకి ఎడ్జ్ ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీదే యాజ్ ఆఫ్ నౌ లీడింగ్ రేస్లో ఉంది. సరే, తెలంగాణలో ఉన్న 3 ప్రధాన పార్టీలు ఏంటి అంటే ఒకటి కాంగ్రెసు, బీఆర్ఎస్, అలాగే బీజేపీ. సో ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, వీళ్ళ యొక్క బలగం అంతా కూడా ఆంధ్రాలోనే ఉంది. అఫ్కోర్స్ తెలుగుదేశం పార్టీకి జనసేనకి సంబంధం లేదనుకుంటే తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటి నుంచి గట్టి కేడర్ కూడా తెలంగాణలో ఉంది. సో ఈ క్రమంలో ఈ మున్సిపల్ ఎన్నికల్లో మధిరాలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేసింది. సో ఇది ఎలా ఉంటే జనసేన గురించి మాట్లాడుకోవాల్సి వస్తే పవన్ కళ్యాణ్ ఇక పార్టీకి అన్నీ తానే కదా. సో పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి కింద లెవెల్ కేడర్లో కార్యకర్త అంటే ఇక ఆయనకున్న కార్యకర్తలు అభిమానులు వీళ్ళే. అంతకుమించి ఇంకా ఆ పార్టీకి ఆర్థిక పరంగా బలమైన నాయకులు ఎక్కడైనా సరే జిల్లాల వారీగా అలాగే నియోజకవర్గాల వారీగా ఉన్నారు అని అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నిదానంగా ఆ యొక్క గ్రౌండ్ లెవెల్ కేడర్ అంతా కూడా సిద్ధం అవుతూ ఉన్నారు. కానీ తెలంగాణలో ఏం లేదు అసలు ఒక విధంగా చెప్పాలి అంటే. కాకపోతే తెలంగాణలో కూడా మనం యాక్టివ్ అవ్వాలి, అలాగే ఎన్నికలు ఎదుర్కోవాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి వ్యూహంలో భాగంగా ఉంది. సో ఈ నేపథ్యంలో అనూహ్యంగా ఈ మున్సిపల్ ఎన్నికలలో ఓ ఆసక్తికరమైన పరిణామం. నల్గొండ జిల్లాలోని నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలో 14వ వార్డు అర్రూరి విజయలక్ష్మి జనసేన అభ్యర్థినిగా పోటీ చేసి బ్రహ్మాండంగా విజయం సాధించింది. ఇది ఏదో ఏముందిలే ఒక వార్డు మెంబరేగా అని కొట్టి పారేసేది కాదండి. ఓ విధంగా చెప్పాలి అంటే చాలా బలమైన పార్టీలు అక్కడ ఉండంగా జనసేన పార్టీ గెలిచింది అని అంటే ఆ గెలుపు ఇక్కడ నుంచి మొదలైందని అనుకోవాలి. ఎందుకంటే మీకు కనుక గుర్తున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారంలో ఉండగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన క్రమంలో ఇక అధిష్టానంతో ఏమాత్రం కూడా సంబంధం లేకుండా డైరెక్ట్గా ఆ గ్రౌండ్ లెవెల్లో కేడర్ వాళ్ళలో వాళ్ళే అనుకొని ఏదేమైనా సరే అధికార వైసీపీని ఢీకొట్టాలి అని చెప్పేసి ఆ స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ వాళ్ళు మద్దతు తెలిపి మీరే గెలవండి, మీరే నుంచోండి అని చెప్పేసి వాళ్ళందరూ ఘంటాపథంగా సపోర్ట్ ఇచ్చేసరికి కొన్ని చోట్ల జనసేన గెలుపొందింది. మీకు గుర్తుందో లేదో ఇది ఆంధ్రప్రదేశ్లో. సో అప్పుడే తొలి విజయం సాధించింది జనసేన. అక్కడ నుంచి అడుగడుగున ఎక్కడికక్కడ గ్రౌండ్ లెవెల్లో కేడర్ని నింపుకుంటూ చివరికి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్తో బ్రహ్మాండంగా విజయం సాధించారు. సో ఏది స్థానిక సంస్థల ఎన్నికల్లో 1-2 చోట్ల గెలిచినప్పుడు అనుకున్నారా ఈ రకంగా 100% స్ట్రైక్ రేట్ సాధిస్తారని? జరగలే. సో సిమిలర్గా ఇప్పుడు తెలంగాణలో కూడా ఒక వార్డు మెంబర్ గెలిచారు. సో అది ఒక విధంగా చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ అంత గట్టిగా చెప్తున్నది పవన్ కళ్యాణ్ వచ్చారా, రాలా, పోనీ ఏమైనా సందేశం ఇచ్చారా, ఇవ్వలా, అటువంటివి ఏమీ లేకుండా డైరెక్ట్గా ఒక అభ్యర్థిని నిలబడితే మరి ప్రజలు వాళ్ళకి మద్దతుగా నిలబడ్డారు అని అంటే ఇది ఖచ్చితంగా జనసేన పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి సుప్రదంగానే భావించాలి. సో ఇక భవిష్యత్తులో బాగా యాక్టివ్ అవ్వాలి, మనం ఒక ఆంధ్రప్రదేశ్కి కన్ఫైన్ అవ్వకూడదు, అనేక రాష్ట్రాల్లో కూడా పార్టీని విస్తరించాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో మాట్లాడిన సంగతి మనందరికి గుర్తుందే. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా జనసేన ప్రభావం చూపించాలి అని చెప్పేసి అంతకుముందు పార్టీ ఆవిర్భావ దినోత్సవం అప్పుడు అనుకుంటా చెప్పినట్టు గుర్తు. సో అదే తరహాలో ఇప్పుడు తెలంగాణలో తొలి విజయం నమోదయ్యింది. సో ఇది జన సైనికులకి, పవన్ కళ్యాణ్ అభిమానులకి అయితే మాత్రం ఓ మంచి శుభవార్త. సో ఈ నేపథ్యంలోనే ఈ విజయం ఇక్కడ నుంచి మొదలయ్యి అంచెలంచెలుగా ఎదిగి ఆ తర్వాత అసెంబ్లీలో కూడా పాగా వేయాలి అని చెప్పేసి అఫ్కోర్స్ ఏ రాజకీయ పార్టీకైనా సరే ఆ యొక్క ఆశ ఆలోచన ఉంటుంది. సో దానికి అనుగుణంగా ఏం చేస్తే మనం ఆ ఎదుగుదలకి సాధ్యపడుతుంది. సో
మనం యువత మన వైపు ఎలా ఆకట్టుకోవాలి అని అంటే మనం ఎటువంటి ప్రణాళిక రచించుకోవాలి, వాళ్ళకి మనం ఏమి భవిష్యత్తు భరోసా ఇవ్వగలగాలి, అవన్నీ కూడా చూపించగలిగితే అప్పుడు ఆటోమేటిక్గా ఈ ప్రజలు అట్రాక్ట్ అవుతారు. ఏదో రాజకీయ పార్టీ అన్ని రాజకీయ పార్టీలకు లాగా ఆ సమయానికి ఎంతో కొంత ప్రలోభాలకు గురి చేసి ముందో బిర్యానీయో లేకపోతే ఒక 500 ఇస్తే వచ్చే పరిస్థితి అయితే జనసేనకు లేదు. అది మాత్రం ఇప్పటివరకు క్లియర్. పవన్ కళ్యాణ్ ఎక్కడికైనా వస్తున్నారు అని అంటే ఆటోమేటిక్గా జనసేన గారు చేయవసరంలో వాళ్ళే వచ్చేస్తూ ఉంటారు స్వచ్ఛందంగా. నాయకులకు కూడా పెద్ద కష్టమేం కాదు. పవన్ కళ్యాణ్ గారు సభానంగానే ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గ నాయకుడు ఆయన ఒక్కడే వెళ్ళిపోయినా ఆయనకి చెప్పకుండా ముందే కార్యకర్తలందరూ వెళ్ళిపోయి కూర్చుంటారు. అది జనసేనకు ఉన్న పవర్. సో ఈ నేపథ్యంలో ఆ ఉన్న పవర్ని ఉపయోగించుకొని రాజకీయంగా మనం ఎలా ఎదగాలి అనేది కూడా చాలా ముఖ్యం. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ యొక్క వార్డు మెంబర్ గెలుపు అనేది ఓ విధంగా బూస్టింగ్గానే ఉంటుంది జనసేనకి. సో ఎందుకంటే ఓ పక్కన కాంగ్రెస్ పార్టీ, మరో ప్రక్కన బీఆర్ఎస్, ఓ ప్రక్కన బీజేపీ. సో ఎవరో తక్కువ తినలా. సో వాళ్ళందరినీ కాదనుకొని అలా వచ్చారు అని అంటే ప్రజలు ఇంకేదో ఆశిస్తున్నారు అనేది అక్కడ నుంచే మొదలయ్యిందా? సో ఆ మొదలైన దాన్ని వీళ్ళు ఎలా తీసుకెళ్తారు అనేది కూడా చాలా కీలకంగా మారబోతుంది. మొత్తం మీద చెప్పుకోవాల్సి వస్తే ఇది ఒక అనూహ్య పరిణామం. జనసేనకైతే ఊహించని గెలుపనే గట్టిగా భావించాలి. సో దీనిపైన మరి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ట్విట్టర్ ద్వారానో లేకపోతే ఏదో రూపాన శుభాకాంక్షలు అయితే ఆ అర్రూరి విజయలక్ష్మి అనే మహిళకి శుభాకాంక్షలు తెలియజేస్తారని అనుకుందాం. సో అలాగే మరింతగా ఆ జన సైనికులు వీళ్ళందరూ కూడా అలా యొక్క పార్టీని బలోపేతం చేసుకోవడానికి నిరంతరం కృషి చేస్తారు అని చెప్పేసి అయితే మాత్రం చాలామంది అభిప్రాయపడుతున్నారు. మరి మీరేమనుకుంటున్నారు ఈ గెలుపు పైన అనే అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. థ్యాంక్ యూ.